ఓం శ్రీ గురుభ్యో నమః. నీ పాదంబులమ్రోల నిల్పితిని తండ్రి జీవితం వెల్ల, నా పాపాచారము దుష్టబుద్ధియును నీ పాదంబులందుండియే, నా పాలంబడునంచు నెంచవలయున్నాకింక నీవే దయా వ్యాపారంబున నన్ను దిద్దుకొనవే అత్యంతమో శ్రీపతి. ఓ రమావల్లభ, నా జీవితాన్ని మొత్తం నీ పాదాల చెంత నిలిపాను. ఇక మీదట నేను చేసే పాపపు పనులు, నాకు కలిగే దురాలోచనలు నీ పాదాల నుండే వస్తున్నాయని అనుకోవలసి ఉంటుంది. అత్యధికమైన దయతో ప్రవర్తించి నన్ను నువ్వే సరిదిద్దుకో. ఇందులో పరిపూర్ణమైన శరణాగతి చూపిస్తున్నారు మాస్టర్ గారు. తనదంటూ ఏమీ లేదు. ముఖ్యంగా మనోవ్యాపారం, సంకల్పం. అటువంటప్పుడు తనకు కలిగే ఆలోచనలు తనవి కావు. తన పనులకి కర్తృత్వం తనది కాదు. ఆ ఆలోచనలు, పనులు మంచివైనప్పుడు అవి తనవైనా దైవానివైనా పట్టింపు ఉండదు. చెడువైతేనే సమస్య. మంచివి భగవత్ సంకల్పం అని త్రికరణ శుద్ధిగా నమ్మినప్పుడు చెడ్డవాటికి కూడా కర్తృత్వం ఉండదు. ఇక్కడే మనకి సమస్య కలుగుతుంది. మంచి పనులు చేసినప్పుడు నేను చేశాను అన్న భావన కలుగుతూ ఉంటుంది. అవే చెడ్డ పనులైతే ఏం చేస్తామండి, భగవంతుడు, దైవ సంకల్పం, విధి ప్రేరితం, ఇటువంటి మాటలు అంటాం. మంచి పనుల విషయంలో అనమే. అదన్నప్పుడు ఇది కూడా వర్తించదు. ఇది అననప్పుడు అది కష్టమే కదా. దీనినే కైంకర్యం అని అనవచ్చునేమో. కైంకర్యం అంటే కింకరుని భావం. చెప్పిన పని చేసి ఇంకా ఏమి చెయ్యను అని యజమాని వద్ద చేతులు కట్టుకుని నిలబడే బంటుని కింకరుడు అంటారు. అంటే కింకరోమి ఇతి పృచ్ఛతః కింకరః. ఇంకా ఏం చెయ్యను అని అడుగుతూ ఉంటాడట. అటువంటి వాణ్ణి కింకరుడు అంటారు. తానంతగా తాను ఏదీ చెయ్యడు. యజమాని చెప్పిన దానిని చెప్పినట్లు చేస్తాడు. ఎక్కువ తక్కువ కాకుండా ఎంత చెబితే అంతకే పరిమితం. అప్పుడు ఆ బంటు చేసిన పనులలోని గుణదోషాలు అతడికంటావు, యజమానివి. అందుకే తనని సరిదిద్దుకోమని, అంటే సరైన మార్గంలో నడిచేట్టు చెయ్యమని ఆ వెంకటాచలపతిని కోరుతున్నారు. అయినా మంచి చెడు అన్నవి సాపేక్షాలు. ఒకరికి మంచిది అనిపించింది మరొకరి చెడు కావచ్చు. ఒకరికి చెడు అనిపించింది మరొకరికి మంచి కావచ్చు. అవి మనకేం తెలుస్తాయి? మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, తీపి నాకు చాలా ఇష్టం, నాకు మంచిది అనుకుంటే అదే చక్కెర వ్యాధి ఉన్న వారికి అది మంచి కాదు, హాని కలిగిస్తుంది. అంత మాత్రాన ఆ తప్పు, పనికి రాకపోవడం, దోషం తీపి పదార్థంలో లేదు. అది తీసుకునే వ్యక్తి యొక్క ఆరోగ్యంలో ఉంది. అందువల్ల మంచి చెడులు నిర్ణయించటానికి మనమెవరం? ఏది చేసినా భగవదర్పితంగా, భగవత్ సంకల్పంగా, భగవత్ ప్రేరితంగా చేసినప్పుడు దానివల్ల మంచి వచ్చినా చెడు వచ్చినా ఫలితం తనకి అంటదు. కనుక ఏది స్వామి మంచి అనుకుంటే అదే తన చేత చేయిస్తే సరి. ఒకవేళ లోకులు పాపపు పని అనుకునేది ఉంటే దానికి కర్తృత్వం భగవంతుడిదే అవుతుంది. ఎందుకని? తనంతట తాను చెయ్యలేదే. ఇటువంటి వాటికి మనకి పురాణాలలో అత్యద్భుతమైనటువంటి ఉదాహరణలు కనపడుతూ ఉంటాయి. పరశురాముడు జమదగ్ని చెప్పినటువంటి మాట విని, అంటే పితృవాక్యాన్ని పాలించి తల్లి శిరస్సుని ఖండించాడు. అతడికి పాపం అంటిందా? లేదు. సరే, తండ్రి మెచ్చుకుని నీకేం వరం కావాలో కోరుకో అంటే
తల్లిని మళ్లీ బ్రతికించమన్నాడు. అతడి శక్తి దేనివల్ల వచ్చింది? పితృవాక్య పరిపాలన వల్ల అతడికి శక్తి వచ్చి కోరుకోమంటే కోరుకున్నాడు. అంటే ఇది కూడా కోరుకోమనకపోతే కోరుకునేవాడు కాదు. ఏది మంచిది అని మనం ఎవరికి పరిపూర్ణ శరణాగతి చేస్తామో వాళ్ళు చెప్పింది గుడ్డిగా కళ్ళు మూసుకుని చేయవలసి ఉంటుంది. పరమ గురువుల జీవిత చరిత్రలో శిష్యులని ఈ విధంగా చేసినటువంటి మనకి కనపడుతూనే ఉంటాయి. లోకంలో అందరూ ఇది ఆయన ఎందుకు చెయ్యమన్నాడు, శిష్యుడు ఎందుకు చేశాడు అని తెల్లబోతూ ఉంటే, గురువు చెప్పినటువంటి మాట శిష్యుడు ఆచరించటం, తత్ఫలితంగా ఎంతో మేలు జరగడం, అంటే అంతకు ముందు ఉన్నటువంటి వ్యాధులు పోవటం గాని, అనేక రకాలైనటువంటి కర్మలు పరిపక్వం చెంది పరిహారం కావటం గాని, ఉత్తమ గతి లభ్యం కావడం గాని, ఇట్లాంటివి అనేకమైనటువంటి ఇతివృత్తాలు మనకి పురాణాలలో, కావ్యాలలో కనపడమే కాదు, గురువుల యొక్క చరిత్రలో కనపడతాయి. గురువులేమీ కల్పితమైనటువంటి వాళ్ళు కారు కదా, వాళ్ళందరూ అద్భుతమైనటువంటి మహత్తులు చూపించి అందరితో పాటు జీవించి సమకాలికులుగా ఉన్నవారే. అటువంటిది మనకు కనపడుతోంది. పద్మపాదుడి గురించి తెలుసు కదండి. శంకరాచార్యులు నది అవతల ఒడ్డు నుండి రా అంటే వెళ్ళిపోయాడు ఈయనంతే. అంటే గురువు రమ్మన్నాడు అని వెళ్ళిపోయాడే తప్ప ఎదురుగా నది ఉంది, నేను వెళ్ళగలనా దాటగలనా అని ఆలోచించలేదే. అది కైంకర్యము అంటే తప్పు ఒప్పు అన్నటువంటి నిర్ణయం చేసేటటువంటి లక్షణం తన మనస్సులో పెట్టుకోకుండా గురువు చెప్పినటువంటి వాక్కుని యథాతథంగా ఆచరించటం. అదే దైవమైనా అంతే. సాక్షాత్తు దైవాన్నే ఈయన తాను ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ రకంగా అయితే శిష్యులు గురువాక్యాన్ని పాటిస్తారో ఆ విధంగానే నేను నీ పాదాల దగ్గర నా జీవితాన్నంతా నిలబెట్టానయ్యా, నువ్వే నాకు తండ్రివి. ఇంకే పదం వాడలేదు. తండ్రి, బిడ్డ యొక్క యోగక్షేమాలు చూసేటటువంటి తండ్రే కదా. నా మనస్సులో ఎప్పుడైనా చెడ్డ పనులు చెయ్యాలని గాని, చెడ్డ బుద్ధి కలిగితే గాని, చెడ్డ ఆలోచనలు వస్తే గాని, నే చేసినవేవైనా నీ దగ్గర నుంచి నువ్వు ఆజ్ఞాపిస్తే చేశాను గనక ఆ చెడు మంచి అన్నది నాకేం సంబంధం లేదు. అక్కడి నుంచే నాకు వచ్చాయి గనక మంచి చెడులతో నాకేమిటి. అందువల్ల నేను మంచి పనులే చేసేట్టు నువ్వు చెయ్యి. ఏమో ఏం చేయమని చెప్తావా చేస్తాను, ఇదే చేయాలని నాకు నియమం లేదు కదా, నువ్వు చెప్పడమే కదా ప్రధానం. అందువల్ల నీ వ్యాపారంతో, అంటే నీ దయా వ్యాపారంబున కరుణాపూరితమైనటువంటి నీ లక్షణంతో, నీ వర్తనంతో ఆయన జీవితమే అసలు భగవంతుడే ముద్ద కట్టిన కరుణ. ఆ కరుణతో నువ్వు గనక నన్ను సరిదిద్దుకుంటే బాగుంటుందయ్యా, చక్కగా చేసుకో. అప్పుడు ఏమవుతుంది? నా వల్ల మంచి పనులు జరుగుతాయి. నా వల్ల మంచి పనులు జరిగాయంటే నీ భక్తుడు మంచి పనులు చేశాడు అని నీకు పేరు వస్తుంది. మనం లోకంలో చూస్తూ ఉంటామండి, కొంతమంది చెడ్డ పనులు చేస్తే ఏమంటారు, ఫలానా గురువు గారి వీళ్ళందరూ అనుసరిస్తారండి. ఏమిటో ఆ గురువు. శిష్యుల్ని చూసి గురువుని, బిడ్డల్ని చూసి తల్లిదండ్రుల్ని అంచనా వేస్తారండి లోకం. మరి నన్ను చూసి నీ గురించి అంచనా వెయ్యాలి అంటే నన్ను సరిదిద్దుకోవలసినటువంటి బాధ్యత, కర్తవ్యం నీదే. అందువల్ల లోకులు పాపపు పని అనుకునేది ఉంటే దాని కర్తృత్వం భగవంతుడిదే అవుతుందని ఆయనకి చెబుతూ ఏం చెయ్యాలో సరైన బోధ చేయవలసినది అని వినతి చేస్తున్నారు. ఆ స్వామికి తన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు మంచి చెడులు ఆయనవే కదా. ఎంత సులభమైన పద్ధతి అండి. అయితే ఇక్కడ చిన్న సమస్య వస్తుంది. ఎవరైనా మంచి అంటే ఉప్పొంగిపోతాం, చెడు అంటే కుంగిపోతాం. ఈ రెండిటికి ప్రతిస్పందించకుండా ఉండగలిగినటువంటి స్థితి ముందు వస్తే అప్పుడు మనని మనం పరిపూర్ణంగా భగవంతుడికి సమర్పించుకుంటే అప్పుడు మన జీవిత మార్గాన్ని ఆయన సరిదిద్దుతారు. అంతేగాని ఆ దైవానికి సమర్పించుకున్న తరువాత ఆయన చెప్పింది ఆచరిస్తున్నాను అనే విశ్వాసం ఉన్నాక ఎవరైనా దాని గురించి ఒక్క మాట, మంచో చెడో, మంచైనా చెడైనా సరే, ఏదైనా ఒక్క మాట అంటే దానికి మనం ప్రతిస్పందించితే ఇదంతా వృధా. కనుక ఇతరులు అనేటటువంటి మాటలని పట్టించుకోకుండా ఉండే స్థితిలో ఉండి తనని తాను పరిపూర్ణంగా సమర్పించుకుని భగవంతుడు ఏది చెబితే అది చేస్తున్నాను అని ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ కైంకర్య భావంతో ఉంటే ఆచరణలో కష్టం అనిపిస్తుంది గాని ప్రారంభించిన తర్వాత
కొన్ని జన్మలలో ముందుకు వెళ్ళవలసినటువంటి సాధనంతా ఈ జన్మలోనే జరిగిపోయి ఎన్ని జన్మలను దాటి వెళ్ళిపోవడం జరుగుతుంది. అటువంటి సులభమైనటువంటి మార్గాన్ని తాను శ్రీపతికి నివేదించుకున్న విధంగా మనకి తెలియచెప్తున్నారు మాస్టర్ గారు. ఇటువంటి గొప్ప పరిపూర్ణ శరణాగతితో కూడుకున్న కైంకర్య స్వభావంతో ఉన్న మార్గాన్ని సూచించినటువంటి వారికి నమస్కరించుకుందాం. యకిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేష శరణం ప్రపద్యే అనన్యశేష శరణం ప్రపద్యే అనన్యశేష శరణం ప్రపద్యే. స్వస్తి.